హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక పెన్షనర్లకు మరో శుభవార్త. ఇక ఇలాంటి పెన్షనర్లందరికీ కూడా ప్రతి సంవత్సరం 12,000 అదనపు పెన్షన్. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా పెన్షన్ పొందుతున్న కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు అలాగనే ఫ్యామిలీ పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. ఇక ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ డబ్బులు ఎలాంటి మెడికల్ బిల్లులు అవసరం లేకుండానే నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. నేరుగా పెన్షన్ జమ చేసే బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఖర్చుల నిర్వహణ విభాగం ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. ఈ ఫిక్స్డ్ మెడికల్ అలవెన్సులు పొందేందుకు ఇకపై ఎలాంటి బిల్లులు, క్లెయిమ్ సర్టిఫికెట్లు అవసరం లేదని ఆటోమేటిక్గా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు 2026 ఏప్రిల్ 16వ తేదీన జారీ చేసిన మెమోరాండంలో కేంద్రం తెలిపింది. ఇక పెన్షనర్లు తమ రోజువారీ వైద్య అవసరాల కోసం పడే ఇబ్బందులను తొలగించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని ఇస్తుంది. దీనికోసం ఇక నుంచి ఎలాంటి హాస్పిటల్ బిల్లులు లేదా మందుల రసీదులు చూపించాల్సిన అవసరమైతే లేదు. కేంద్ర ప్రభుత్వ సేవల్లో ఉండి నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలో రిటైర్ అయిన ఉద్యోగులు దీనికి అర్హులు. అలాగే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం అంటే సిజిహెచ్ఎస్ సదుపాయం లేని ప్రాంతాల్లో నివసిస్తున్నారో లేదా సిజిహెచ్ఎస్ ఓపీడీ సదుపాయాన్ని వదులుకున్నారో వారికి మాత్రమే ఈ నగదు పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. అలాగే పెన్షన్ పథకంలో చేరిన వారు తప్పనిసరిగా తనకు ఎఫ్ఎంఏ కావాలని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం అర్హులైన పెన్షనర్లకు ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ కింద నెలకు 1000 చొప్పున అందిస్తారు. ఏడాదికి మొత్తం 12,000 నేరుగా పెన్షన్తో పాటు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ మొత్తం ప్రతి నెల పెన్షన్ వచ్చే బ్యాంకు ఖాతాలోనే క్రెడిట్ చేస్తారు. దీనికోసం విడిగా క్లెయిమ్ చేయాల్సిన పని లేదు. అయితే ఒక పెన్షనర్ ఒక్కసారి సిజిహెచ్ఎస్లోనే ఓపీడీ సదుపాయాన్ని, ఎఫ్ఎంఏ నగదును రెండింటినీ పొందటం కుదరదు. ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చేయించుకున్న చికిత్సలకు ఎప్పటిలాగే సిజిహెచ్ఎస్ సౌకర్యం వర్తిస్తుంది. కేవలం రోజువారీ మందులు, చెకప్పుల కోసం మాత్రమే 1000 ఎఫ్ఎంఏ ఇస్తారు. ఇక పెన్షనర్ తాను జీజీహెచ్ఎల్ వెలుపల ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చిన్న చిన్న వైద్య ఖర్చుల కోసం బిల్లులు దాచుకోవటం, వాటిని అధికారులకు సమర్పించి నెలల తరబడి వేచి చూడటం వంటి ఇబ్బందులు ఇక తొలగిపోనున్నాయి. నెలకు 1000 రూపాయలు అనేది చిన్న మొత్తంగా కనిపించినా క్రమం తప్పకుండా మందులు ఉపయోగించే వృద్ధులకు ఇది గొప్ప ఆర్థిక భరోసాగా చెప్పవచ్చు. ఎలాంటి బిల్లులు చూపించకుండానే ఇకపై నేరుగా ఖాతాల్లో జమ చేయటం ద్వారా ఇబ్బందులు తొలగిపోనున్నాయి. కావలసినప్పుడు ఆ డబ్బులను ఉపయోగించుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది.